శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మొత్తం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 864 నామము కనత్తనక తాటంక. శ్రీమాత్రి నమః. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కనత్తనక తాటంకాయ నమః అని చెప్పాలి. కనత్ ప్రకాశించు, కనక బంగారు, తాటంక కర్ణభరణములు కలిగినది. కనత్ అనే పదాన్ని వెలుగుకు శబ్దానికి కూడా సంబంధించిన విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ వెలుగు శబ్దాలకు అవినావ సంబంధము ఉంటుంది. ఒకవైపు శబ్దపరంగా సోహం నుండి ఓంకారము, దాని నుండి అక్షరాలు శబ్దాలు పుడుతూ ఉంటే, ఇంకోవైపు వెలుగుపరంగా సూర్యోదయ కిరణాలు, అవి ఘనీభవించి గ్రహ గోళ తారకాదులు పుడుతూ ఉంటాయి. అమ్మవారు నిత్య చైతన్య స్వరూపము. ఆవిడ ఆనందంలో కర్ణాభరణాలు కదులుతాయి. ఆ కదలికల వల్ల ఒకటి కమనీయమైన ధ్వనులు ప్రసారమవుతాయి, 2 మెరుపులలాగా రమణీయమైన వెలుగులు ప్రసారిస్తాయి. పైగా ఈ కర్ణాభరణాలు తాటంకాలు ఇవి సూర్య చంద్రగోళ సంబంధమైనవి. తాటంక యుగలీభూత తపోనొడుప మండల. ఈ రెంటి వల్ల శబ్ద తరంగాలు, వెలుగు తరంగాలు శృతిలయబద్ధంగా ప్రసారమై ఆనంద క్రీడాత్మకంగా గ్రహ తారకాదులతో సృష్టి జగత్పాలనలు జరుగుతాయి. ప్రకాశించు బంగారు కర్ణాభరణములు గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 865 నామము లీలా విగ్రహధారిణి. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లీలా విగ్రహధారిణి నమః అని చెప్పాలి. లీలార్థము విగ్రహ దేహమును దారిని ధరించినది. శాశ్వతమైన క్రీడా మైదానంలో శాశ్వతమైన బాలుని యొక్క శాశ్వతమైన క్రీడ ఈ సృష్టి. అది క్రియేషన్. ద క్రియేషన్ ఈజ్ అన్ ఎటర్నల్ గేమ్ ఆఫ్ అన్ ఎటర్నల్ చైల్డ్ ఆన్ ద ప్లే గ్రౌండ్ ఆఫ్ క్రియేషన్ అన్నారు. క్రీడనే లీలా అని కూడా అనవచ్చును. ఈ క్రీడా అర్థము ధరించిన రూపాన్ని లీలా విగ్రహ రూపం అంటారు. మనకు మన దేహం డ్రైవర్కు కారు లాంటిది. దుమ్ము పడితే కారును తుడుచుకోవడం, ఆయిల్ అయిపోతే పోయించడం, సరిగ్గా నడవకపోతే రిపేరు చేయించడం మొదలైనవన్నీ డ్రైవర్ బాధ్యతలే కదా. అలాగే మనం కూడా మన దేహం విషయంలో అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేయడం, ఆకలిస్తే ఆహారాదులు స్వీకరించడం, ఆరోగ్యంలో తేడా వస్తే ఔషధాలు సేవించడం అన్నీ మనమే చేసుకోవాలి. అవతార మూర్తి దేహం యజమానికి కారు లాంటిది. ఆ దేహం విషయము ఆ అవతారమూర్తి ఏమీ చూసుకోనక్కర్లేదు. అన్నీ సరిగ్గా ఉండి అంతా సిద్ధం చేసి పెట్టుబడి ఉంటుంది. ఆయనకు ఆ దేహంపై మనలాగా మమకారాలు, అభిమానాలు కూడా ఉండవు. అంటే దేహానికి అతుక్కోడు, దేహంలో ఇరుక్కోడు. అదంతా ఒక లీలగా, క్రీడగా, అవలీలగా ఉంటుంది ఆయనకు. ఇంత సృష్టి చేస్తున్నా అంతే, పోషిస్తున్నా అంతే, తనలోకి లీనం చేసుకున్నా అంతే. అవతార మూర్తి అయిన అమ్మవారు ఈ కర్తృత్వాన్ని లీలాప్రయంగానే, క్రీడాప్రయంగానే, అవలీలప్రయంగానే నిర్వహిస్తుంది. ఇలా నిర్వహించడానికి ఆవిడ ధరించే రూపం కూడా లీలాప్రయంగానే ఉంటుంది. అటువంటి అమ్మవారిని లీలా విగ్రహధారిణి అంటారు. అసలు ఈ సృష్టి ఎందుకు జరగాలి, ఎందుకు చేయాలి అని అడిగితే, నేనుగా చేయడం లేదు, నా ద్వారా జరుగుతుంది అని అంటాడు అవతారమూర్తి. ఇది నిజమే. ఎందుకంటే ఒంటరిగా ఏమీ చేయకుండా కూర్చోమంటే, అలా ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు కూడా మన మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. గుండె కొట్టుకుంటుంది. ఊపిరితిత్తుల ద్వారా శ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఇవేవి చెయ్యవద్దా అన్నాం కదా అంటే, అప్పుడు మనం ఏం చెబుతాము? ఏమో, నేనేమీ చేయటం లేదు, చెయ్యమనలేదు కూడా, నా ద్వారా నా ప్రమేయం లేకుండా అవన్నీ జరుగుతున్నాయి అనే కదా మనం అనేది. కాబట్టి సరిగ్గా అవతారమూర్తి కూడా అలాగే అంటాడు. నేను చేయడం లేదు, నా ద్వారా జరుగుతుంది. ఈ రెంటికి సమన్వయం కుదిరినప్పుడు నైష్కర్మయ్యం సిద్ధిస్తుంది, సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది, అనుదర్శనం లభిస్తుంది. అప్పుడే ఈ సృష్టి భగవంతునికి ఒక లీల అని, అవసరమైతే ఆయన ధరించే దేహం కూడా లీలార్థమేనని తెలుస్తుంది. అలాగే అమ్మవారి విషయంలో కూడా అంతే. లీలార్థమై దేహమును ధరించినది
అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.